కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఏం చెప్పాలి అసలు ఈ వీక్ లో మాత్రం బ్లాక్ బాస్టర్ ప్రభాస్ అన్న ఆఫ్టర్ లాగ్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిండు అంతే. అసలు మాటలు లేవరా వెలివేషన్స్. అసలు బాలీవుడ్ కి మించిపోయింది. అసలు బాలీవుడ్ ప్రశాంత్ నీల్ గారు బాలీవుడ్ కి మించి తీసిన ఫైటింగ్ సీన్స్ ఆ వెలివేషన్స్ బుద్ధ ర్యాప్ అంతే సూపర్. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు కేజీఎఫ్ కి మించిపోయింది. నాకు మామూలు అసలు ఎలివేషన్స్ కానీ ఆ డైరెక్షన్ మాత్రం సూపర్ అండి. అసలు బీజిఎం మాత్రం సినిమాకి ప్లస్ ప్రతి సీన్ కి ప్రతి షాట్ కి ఆ బీజిఎం మాత్రం అని మామూలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేనా వేరే కేజీఎఫ్ కి మించిపోయిన ఎలా చూపించాలో మధ్యలో ఉడికాన బాహుబలి రికార్డు అన్ని రోజులు కడిగి ఒక్క రోజుకే దంగల్ మూవీ ఈ మూవీ ఆ మూవీ తెగదన్నా ఒకటే మూవీ. మా ప్రభాస్ మూవీ రాముడు దేవుడు ప్రభాస్ అన్న దేవుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ పృథ్వీరాజ్ ముగ్గురు అంటే ముగ్గురు కాంబినేషన్ మాత్రం అసలు అన్న బాడీ మామూలు లేదని అసలు ఆయన కత్తి తిప్పడాలు ఆ బాడీ అసలు నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ మించిపోయింది. ఆ సినిమా మాత్రం ప్రభాస్ మాత్రం మామూలు చూపించాలి. అసలు ఏమి యాక్షన్స్ అన్నది పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ఇద్దరి అంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ మాత్రం బాగా మస్తు సెట్ అయింది. మళ్ళీ సిచ్యువేషన్ మెయిన్ గా అదే కథపరంగా ఉంటుంది అంతే. మళ్ళీ గోపిచంద్ యాక్టింగ్ వస్తుంది కదా ఆఫ్టర్ లాగ్ ఇచ్చిండు జగవత్ బాబు సారీ జగవత్ గారు బ్యాక్ ఇచ్చిండు పాప ఆయన స్టైల్ ఆయన ఇచ్చిండు మామూలు జగవత్ బాబు సూపర్ సార్ ఆయన యాక్టింగ్ బరాబర్ ఇచ్చింది. ఆయన ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మాత్రం నాకు కేజీఎఫ్ మించిపోయినట్టు సూపర్ నచ్చింది. అసలు పార్ట్ 2 కోసం వెయిటింగ్ అదే మర్చిపోయాడు. పార్ట్ 2 వెయిటింగ్ అన్నా ఏం సస్పెండ్ పెట్టినా పార్ట్ 2 ఎప్పుడు వస్తున్నా సార్ నీకు దండం సార్ ఒక 10 నెలలో 20 నెలలో తీయండి సార్ సినిమా పార్ట్ 2 వెయిటింగ్ అసలు ఎక్స్పెక్టేషన్ వేరే అంతే అన్నయ్య. నేను అనుకున్నా ఎలా ఉందో అనుకున్నా నేను అనుకున్న దానికి మించిపోయింది. ఒకటే చెప్తా సినిమాకి రండి తోడగొట్టి వెళ్ళిపోండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాకు సినిమా ప్లస్ అన్న ప్రతి సీన్ ప్రతి ఫైటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అన్న. అసలు ఓవరాల్ మూవీ రేట్ 4.5.